ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇది నీకు తప్పనిపించడం లేదా? ఒక ఎండీగా నువ్వే ఇలా చేస్తే ఇక్కడున్న లేడీ వర్కర్స్ ఎలా సేఫ్టీగా ఫీల్ అవుతారు? రేపు ఇలాగే ఒక నలుగురు వెధవలు ఇదే పని చెయ్యరని నమ్మకం ఏంటి? దీనివల్ల మన కంపెనీ పేరు పాడవుతుంది కదా. ఐ అప్రిషియేట్ యు మిత్ర. నేను నీ పొగడ్తలు వినడానికి ఈ విషయం మాట్లాడట్లేదు మహేష్. నాకు తెలుసు నువ్వు ఈ కంపెనీ మీద కేర్ తీసుకున్నావు కాబట్టే ఈ విషయం గురించి అడుగుతున్నావు. కానీ నిజమేంటంటే అశ్విన్ ఏ తప్పు చేయలేదు. అందుకే నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసుని విత్డ్రా చేసి అశ్విన్ని బయటకు తీసుకొచ్చి మళ్ళీ కంపెనీలో జాబ్ ఇచ్చాను. వాట్ ఆర్ యు సేయింగ్ మహేష్? అశ్విన్ ఈ తప్పు చేయలేదా? లేదు. మొబైల్ ని లేడీస్ చెకప్ రూమ్ లో అతనే పెట్టాడని తగిన సాక్ష్యం ఉన్నప్పుడు అతను చేయలేదని నువ్వంటున్నావు. మరి ఈ నేరం చేసిందెవరు? అదే కనిపెట్టాలి. కానీ అశ్విన్ ఏ తప్పు చేయలేదు అని ఖచ్చితంగా చెప్పగలను. అయినా ఇవన్నీ నేను చూసుకుంటాను. దీని గురించి నువ్వు పట్టించుకోకు. బట్ ఇది మిత్ర, నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? దెన్ లీవ్ ఇట్. ఓకే. అదేంటి ఏదో గిఫ్ట్ లా ఉంది? ఓ ఇదా, ప్రతిసారి ఫారెన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేవాడిని కదా. ఈసారి స్పెషల్గా ఒకరి కోసం తీసుకొచ్చాను. స్పెషలా? ఎస్, సంథింగ్ స్పెషల్ అని మనం అనుకున్న వ్యక్తికి మనం ఇచ్చే గిఫ్ట్ కూడా స్పెషల్గానే ఉండాలి కదా. అయితే ఇవ్వు. హే డూడ్, ఇట్స్ నాట్ ఫర్ యూ. And it's for you. Take it, Mitra. అంటే ఇదెవరికి? చెప్పాను కదా మిత్ర, ఒక స్పెషల్ వ్యక్తికని. కానీ ఎలా ఇవ్వాలని అర్థం కాక ఇక టేబుల్ మీద పెట్టాను. ఇలా ఆలోచిస్తూ ఉండడం కంటే నీకిచ్చినట్టు ఆ వ్యక్తి కూడా వెంటనే ఇచ్చేయాలి. నేను ఇచ్చొస్తాను. నాకన్నా స్పెషల్ వ్యక్తి ఎవరై ఉంటారు? ఏ ఆనంది, నా డ్రగ్స్ సామ్రాజ్యాన్ని కూల్చేశావు కదే. ఈరోజు నీ చావు ఖాయం.
కర్ణాకర్ సార్. రండి సార్. అరే మీరు లేవడం ఏంటి సార్? కూర్చోండి. పర్లేదు చెప్పండి సార్. కూర్చోండి సార్, ముందు కూర్చోండి. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి సార్. చెప్పండి సార్. ఆస్ట్రేలియా నుంచి ఒక క్లయింట్ వచ్చాడు. ఈరోజు నేను వాళ్ళని మీట్ అవుతున్నాను. మన ప్రోడక్ట్ క్వాలిటీ, స్టిచ్చింగ్ క్వాలిటీ చెక్ చేస్తానన్నారు. మన దగ్గర ఉన్న శాంపుల్ పీస్లో ఒక పీస్ని బాగా నీట్గా ఐరన్ చేసిస్తే వాళ్ళకి చూపించడానికి బాగుంటుంది కదా. ఇప్పుడు ఐరన్ చేయడం ఎందుకు సార్? ఆల్రెడీ ఐరన్ చేసిన పీసులు బాక్స్లో ఉన్నాయి కదా సార్, అవి తీసి చూపించండి. నోనో, ప్యాక్ చేసింది అంత ఫ్రెష్గా ఉండదు. నాకు ఇప్పుడే ఒక పీస్ని ఐరన్ చేసి ఇవ్వండి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఈరోజు ఐరన్ వర్క్ లేదు కాబట్టి వర్కర్స్ ఎవరు లేరు సార్, అందుకే ఆలోచిస్తున్నా. పర్వాలేదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరితో చేపిస్తే సరిపోతుంది. కర్ణాకర్ సార్. సార్ అదిగో ఆ అమ్మాయి ఎందుకు సార్, ఆ అమ్మాయితో చేయించండి. ఆ అమ్మాయా? దానికి ఏం పని రాదు సార్, అదొక మొద్దు. ఏంటి కర్ణాకర్ సార్, ఐరన్ చేయడం తెలియని వాళ్ళని మన కంపెనీలో జాయిన్ చేసుకున్నారా? అంటే ఐరనే కదా చేస్తుందిలే, చేయమని చెప్పండి. ఏ పల్లెటూరురానా, కుట్టిన ఒక షర్ట్ ని నీట్ గా ఐరన్ చేసి సార్కి ఇవ్వు. ఐరన్ చేయడం వచ్చా? వచ్చు సార్. సరే. చాలా అర్జెంట్ అండి. మీరు తన పేరేంటిదన్నారు? ఆనంది. ఓ ఆనందా. ఆనంది గారు, ఆ షర్ట్ని నీట్గా ఐరన్ చేసిస్తారా? వెంటనే కావాలి. అలాగే సార్. ఆకాశ్ సార్, ఐరన్ అయిన తర్వాత మీరు షర్ట్ తీసుకెళ్ళండి, నేను పైన ఫ్లోర్కి వెళ్ళొస్తా.